ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అత్తయ్య గూరికి ద్రోహం చేసినందుకు చీకొట్టి మెడపట్టి బయటికి గంటినా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? పోరా ఇక్కడి నుంచే, పోరా ఇక్కడి నుంచే. రేయ్, ద్రోహం చేసింది నేను కాదు, నువ్వు చేసిన దుర్మార్గాలకి పాపాలకి ఎంతో మంది అమాయకులు బలైపోయారు. వాళ్ళల్లో నేను ఒకణ్ణి. ఆనాడు రామయ్య గారు చేసిన తప్పుకి ఎవరి జీవితాలు బలైపోయాయో తెలియదు కాని నువ్వు చేసిన ద్రోహానికి తులసమ్మ జీవితం సర్వనాశనం అయిపోయింది. తులసమ్మ? ఏ అప్పుడే మర్చిపోయావా? తులసమ్మను నమ్మించి నమ్మక ద్రోహం చేసి పెళ్లికి ముందే ఆమెను తల్లిని చేశావు. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఆ తల్లి బిడ్డలిద్దరిని చంపాలని చూశావు. వెంకటేశా, బతికున్నారేట్రా? అంతేకాదు, దగ్గరుండి మరీ చంపించావు. ఆనాడు నువ్వు చేసిన మారణ హోమానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఇప్పుడే జానకమ్మ గారిని కలుస్తున్నా తులసమ్మ చావుకి కారణం నువ్వేనని చెప్తున్నా. ఆ తర్వాత నీ బిడ్డెవరో చెప్తాను. నిజం చెప్తావురా? నిజం? ఆనాడా తులసమ్మ ఎక్కడ నిజం చెప్పుద్దోనని దాన్నే చంపించినోనిరా నేను. అట్లాంటిది ఈరోజు లింగులింగుమంటూ నువ్వొచ్చి నిజం చెప్పేస్తానంటే సూత్తు ఊరుకోవటానికి నేనేమన్నా సన్నాసిని అనుకున్నావురా? లీలా కృష్ణ ఎక్కడా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మా నాన్నని లీలాకృష్ణ గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? లీలాకృష్ణ గారు! అసలు నాన్న స్పృహెందుకు తప్పినట్టు లీలాకృష్ణ గారు కొట్టారా? లేదా ఇంకేమైనా జరిగిందా? అసలు నాన్న ప్రాణాలతో ఉన్నారా? నో, నాన్నకేం కాకూడదు. రే గుణశేఖర్, ఈ ఏదో స్పృహ తప్పాడా? 7 స్పృహలోకి వచ్చేలోపు కాళ్ళు చేతులు కట్టేసి ఏ చెరువులను తోసేయాలి, లేదంటే ఈ లోయలో కన్నా తోసేయాలి. అయ్యో బాబోయ్, మైథిలి ఏంటి నా కారెనకాలే వస్తుంది? కొప్ప తీసి గుణశేఖర్ గారిని కారులో ఎక్కించుకోవటం చూసేసినదేటి? లేదంటే తను కూడా పని మీద వెళ్తుందా? ఓ పని చేద్దాం. రాని సంగతి చెప్తా.
అనుమానం లేదు. గుణశేఖర్ గడి కారులో ఉన్న విషయం మైథిలి చూసేసినది. అందుకే నేనెటెళ్తే అటే ఫాలోయింగ్ అయిపోతున్నది. ఇప్పుడు నేను ఏటి చెయ్యాలి? ఐడియా. ఎస్, లీలా కృష్ణ మజాకా. నాన్న, ఎటళ్ళేరీనా? ఓ గాడ్. మొత్తానికి మైథిలిని తప్పించేసేవరా లీలాకృష్ణ. రే దుర్మార్గుడా! అయ్యి బాబోయ్, నువ్వు స్పృహలోకి వచ్చిన వేట్రా? రే మర్యాదగా కారాపు. అబ్బా, లీలాకృష్ణ నన్ను కిడ్నాపింగ్స్ అయిపోయాడు అని నీతోనే కేసెట్టించుకొని చేతులు కట్టుకొని జైలుకి వెళ్ళిపోతానురా. పనికి మొలన ఎదవా. రే, నువ్వింకా సేపట్లో సావబోతున్నావురా. మూసుకొని సైలెంట్ గా కూర్చో. రేయ్, నువ్వు కారాపుతావా లేదా? లేదంటే కారులోంచి దూకేస్తాను. అబ్బా, నువ్వు పెద్ద స్పైడర్ మ్యాన్వి, మరి కారాపకపోతే దూకెత్తావు. మరి దూకరా. ఎట్ట దూకుతావు? దూకు, నేను చూస్తాను. దూకి. చూస్తావా? ఎస్, చూస్తాను. చూడరా. రే 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 రే. ఓపెన్ సైకిరా. రే, నా మాటిని ఓపెన్ సైకు. ఆపో, లేదంటే దూకేస్తాను. రే, నీకు కారాపుతాను, నా మాటినరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.